మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. అమ్మవారి శరణరాత్రి మహోత్సవాలు అయితే ప్రతి గ్రామంలోని కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రికి దగ్గరలో ఉన్న అంగరం అనే గ్రామంలో అమ్మవారి శరణరాత్రి మహోత్సవాలు కూడా ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. దీని సందర్భంగానే ఇక్కడ చండీ యాగం అయితే దాదాపు ఒక 10 మంది పురోహితులతో అయితే ఇక్కడ ఈరోజైతే చేస్తున్నారు. అసలు చండీ యాగం విశిష్టత ఏమిటి, అంగర్లో వెలిసిన ఈ అమ్మవారు దేనికి ప్రసిద్ధి, అంగర గ్రామ పురోహిత వారణాసి వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకున్నారు. అంగరా మరియు పడమరకిండిక గ్రామంలో మధ్యాహ్నమ్మవారి ఆలయ సమీపనందు ఈ ప్రాంగణంలో చండీ యాగం ఈ నవరాత్రోత్సవ సందర్భంగా చేస్తున్నామంటే ఇదంతా కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షములు ఉన్నాయని చెప్పి నిరూపణ. తర్వాత చండీ యాగం అనేది పూర్వకాలం, ఆ కాలంలో అయితే రాక్షసులు ఉండేవారు కాబట్టి వాళ్ళని సంవరించడం గురించి దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసేవారు. మరి ఈ కలియుగంలోనూ మరి ఎలాగా మనలో మనం మానవులే పుట్టాం, మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఇటువంటి లక్ష్మీ గణపతి హోమాలు అయితేనేమి, చండీ యాగాలు అయితేనేమి, మరొక యాగం అయితేనేమి, ఓ బ్రాహ్మణులకి దక్షిణలు ఇచ్చుకోవడం ఏమిటి, దేవీ నవరాత్రోత్సవంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి ధ్యానం చేసుకోవడం వల్ల అయితేనేమి, ఇవన్నీ కూడా సత్సంగంలోకి వస్తూ ఉంటాయి. అంచేత అందరూ కూడా మానవ జన్మ మనకి ఇచ్చినందుకు భగవంతుడు అమ్మవారు పాదాలు పట్టుకుని, అమ్మ మేము మా తప్పులు చేసాం, మా తప్పులుంటే క్షమించి మా పాపాలన్నీ కాపాడి ఆయురారోగ్యములు ప్రసాదించి సకల సంపదలు ఇచ్చి ఎటువంటి దుష్టశక్తులు కూడా ఎటువంటి ఉపద్రవాలు కూడా ఈ ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడా రాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యములతో వర్ధిల్లాలి స్మా అని చెప్పి సాక్షాత్ మధ్యాహ్నమ్మ ఆ సమీపమందు ఆ యొక్క ప్రాంగణంలో ఆమె యొక్క పాదాల చెంత మనం అందరూ కూడా ధ్యానం చేసుకుంటూ ఈ చండీ యాగం, ఈ హోమం ప్రక్రియ ప్రారంభిద్దామండి. సర్వేజన సునోభవంతు. హృదయమైన మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో చాలా కాలం అంటే నాకు తెలిసి ఇంతవరకు ఈ గ్రామంలో కానీ మా గుడిలో కానీ చండీ యాగం అనేది ఎప్పుడు జరగలేదు. అమ్మవారి కృప వల్ల ఆ చండీ యాగం జరిపించే భాగ్యం, అదృష్టం మా దంపతులకి, నేను మా ధర్మపత్ని వెంకటలక్ష్మి సమేతంగా ఈ యాగం చేయించడానికి అమ్మవారు మాకు అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు యాగం మధ్యలో ఉంది. నవగ్రహ పూజ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు 12 గంటల వరకు కలశ స్థాపన, నవగ్రహ పూజ ఇవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు ఒక పావు గంట టైంలో లోపల పారాయణం జరుగుతోంది. పారాయణం పూర్తయిన తర్వాత ఇక్కడ మనం యాగం మొదలుపెట్టి ఆ యాగం దగ్గర 3 గంటల వరకు ఉంటుంది. ఉదయం నుంచి దీంట్లోనే ఉన్నాము, దీక్షలోనే ఉన్నాము. యోగం అంటే ఎప్పుడన్నా చేయొచ్చు, కానీ దసరా నవరాత్రుల్లో చేసిన దానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ప్రాశస్యం ఉంది కనుక ప్రజల సుఖ సౌకర్యాల కోసం అంగర పరమకండ్రిక గ్రామాల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం జరుగుతుంది. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ యాగం జరిపించడం జరుగుతుంది. చూసారు కదా, ఎంతో చక్కగా అయితే పూజారి గారు మనకి వివరించారు చండీ యాగం ఎందుకు చేస్తాం ఏమిటి అన్నది. అలాగే అంతేకాకుండా ఇక్కడ ఉన్న అమ్మవారు ప్రాశస్త్యం ఏమిటి అవన్నీ కూడా ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకున్నాం. ఈ అమ్మవారిని నమ్మిచెడ్డ భక్తుడు లేడు అని చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.